జనసేన ఖాతాలోనే 2 సీట్లు. కానీ జనసేన తరపున తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తారు. అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్, అట్లాగే పాలకొండ నిమ్మక జయకృష్ణ. వీళ్ళిద్దరూ తాజాగా జనసేనలో చేరారు. ఈ ఇద్దరికి ఆ 2 సీట్లు కన్ఫర్మ్ కాబట్టినే వచ్చి చేరారు. లేకపోతే ఎవరైనా మిత్రపక్షాల వాళ్ళు ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి ఎందుకు చేరుతారు? శత్రుపక్షాల నుంచి వచ్చి చేరారంటే అర్థం ఉంటుంది, కానీ మిత్రపక్షం నుంచి చేరారంటే సీటేమో జనసేన, పోటీ చేసేదేమో తెలుగుదేశం వాళ్ళు. ఇందులో విశేషం చూడండి, ఆయన పేరేంటి, అంజిబాబు, కొణతాల రామకృష్ణ, అట్లాగే వంశీకృష్ణ యాదవ్. వీళ్ళ ముగ్గురు బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇది ఓవరాల్ సినారియో చూస్తే. అంటే ఇప్పుడు మొత్తం 5గురు బయట నుంచి వచ్చిన వాళ్ళు. అంటే 24 నుంచి 21కి వచ్చింది. 21 నుంచి 5గురు బయట నుంచి వచ్చిన వాళ్ళే. మిగతా 16 మందిలో పార్టీకి నమ్ముకున్న వాళ్ళు అనాలా, లేకపోతే అందులో మళ్ళీ ధనవంతుల్ని ఎతికి తెచ్చారు కదా, పార్టీని పూర్తిగా నమ్ముకున్నటువంటి వాళ్ళు 7-8 మంది ఉన్నారు. కాకినాడ రూరల్ నానాజీనో, లేకపోతే సుందరపు విజయ్ కుమారు, లేకపోతే మన ఈయన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాసు, లేకపోతే నిడదవోలికి చేస్తున్నటువంటి కందులూరు. మళ్ళీ ఆయన అక్కడ సీటు బదులు ఇక్కడికి తీసుకొచ్చింది. ఇట్లాగా ఓవరాల్గా నడుస్తూనే నెల్లిమర్ల అమ్మాయి ఇట్లాగా. బట్ ఓవరాల్గా సినారియోలో మాత్రం మరి అది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ స్పెషల్ అనాలా? ఆ మాట అనగానే వెంటనే కోపం వస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యూహం తెలిసిన వ్యూహం అంటే మన వాళ్ళని కాపాడుకోవడం, ఎదుటి వాళ్ళని మన వాళ్ళుగా చూపించటం కాదని నా ఉద్దేశం. లేదు, ఆయన చేసేది కరెక్ట్ వ్యూహం అంటే ఎవరిష్టం వాళ్ళని.